నేను ఈరోజు ఎప్పుడు వస్తుందా అని 25 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఈరోజు వచ్చింది. కానీ భయం అవుతుంది మాట్లాడాలంటే. కానీ 4 మాటలు మాట్లాడుతున్నాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన రాజవని రెడ్డి గారికి, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్, మా ఎడిటర్, మా సింగర్స్, మా లిరిక్ రైటర్స్, మా కో ప్రొడ్యూసర్ అశోక్ గారికి, ఇక్కడ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలండి. ఈ సినిమా ఆదిత్య, కవిత హీరోయిన్లుగా మంచిర్యాలలో షూటింగ్ చేసాము. 3 పాటల్ని గోవాలో తీసామండి. ఈ సినిమా సబ్జెక్ట్ వచ్చి ఏంటంటే అదే అండి, ఇందాక మానస గారు చెప్పినట్టు మృగాలు అడవిలో ఉంటాయి, వాటికి మనం దూరంగా ఉంటాం, కనపడతాయి కాబట్టి, కలుస్తాయి కాబట్టి. మన ఇంట్లోనో మన రోడ్డు మీద పోయే మృగాలు మనుషుల రూపంలో ఉంటాయి. అవి ఎప్పుడు అటాక్ చేస్తాయో మనకు తెలియదు. అలా అటాక్ చేస్తే తను ఆడపిల్లలు ఎలా కాపాడుకోవాలి అనేది ఒక బేసిక్ లైన్ తీసుకున్నానండి. ఆ లైన్ తీసుకుని ఈ సినిమా చేయడం జరిగిందండి. అంటే సంహరించడం అంటే వేటాడటం అనమాట. అడవిలో వెళ్తున్న ఒక అమ్మాయికి జరిగే అన్యాయాన్ని ఎలా ఎదిరించింది, అలాగే తన అక్కని ఎలా కాపాడుకుంది అనేది ఈ సినిమా కథ అండి. థ్యాంక్ యూ. ఈ నెల 31 సినిమా రిలీజ్ అవుతుంది సార్. తప్పకుండా